రే పంతులు, జాగ్రత్త. జాగ్రత్తగానే ఉంటారు గురువా, కానీ అప్పుడప్పుడు నా నోరే నా మాట ఎందుకు బూతులు వచ్చేస్తాయి. అదే గొడవ. బాబా వేషంలో ఉండి బూతులు మాట్లాడితే కూసాలు విరిచేస్తారు వెధవ. జాగ్రత్త. అలాగే బబురు వాహన దయచేయండి బాబా గారు. బబురు వాహన. బాబా బాల బ్రహ్మచారి గారు దయచేయండి, దయచేయండి. తడ ప్రణామం చేసి ఆశీర్వాదం తీసుకోండి. నమస్కారం స్వామి. బిల్హోత్రి బబురు వాహన, బిల్హోత్రి బబురు వాహన. భీముడు, మళ్ళా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళ బయటికి. బిల్హోత్రి బబురు వాహన. అత్తగారు, నేను బయలుదేరుతాను. అదేమిటి అల్లుడు గారు? బాబా గారికి ఈయన చాలా ముఖ్యుడని నిన్నే తెలిసింది. ఈ అవమాన పరిస్థితి బాబా గారిని అగౌరవపరిచినట్టే. అది నేను క్షమించను. లేదు బాబు, ఎవరిని అగౌరవపరచను. రండి బాబు, రండి. బబురు వాహన. ఇందాకేదో అడగాలనుకున్నావు. అల్లుడు గారు, అందరూ బ్రహ్మచారులైతే బాబా గారి తండ్రి ఎలా పుట్టారు, ఆ తండ్రికి వీరెలా పుట్టారు? ఇది అసలైన ప్రశ్న. నీ బోడి ప్రశ్న. నోర్మూయిరా. బాబా గారి వంశమంతా బ్రహ్మచారులే, వారంతా మానసపుత్రులు. బబురు వాహన అంటే కడుపులో పురుళ్ళు లేకుండా ఈ కాలంలో టెస్ట్ ట్యూబ్ బేబీస్ పుట్టేస్తున్నట్టుగా తలుచుకున్నంత మాత్రాన పుట్టేశారన్నమాట. వీరి అబ్బా, వీరి అబ్బా అబ్బా. బబురు వాహన, నువ్వు నాకు బాగా నచ్చావు. బండబూతులు వద్దు, ఆ మాట అనకండి. కావాలంటే శపించండి, కానీ నచ్చాననుకోండి స్వామి. నీ ముఖం చూస్తే ఎవరికైనా అలాగే అనాలనిపిస్తుందిరా. ఇక చాలా ఆపు. చచ్చిన బాబుని చంపకండి బాబు, నేను వస్తా. బబురు వాహన. అత్తగారు, బాబా గారికి బస. రండి స్వామి, రండి అల్లుడు గారు. నువ్వురా. రండి. బిల్హోత్రి బాబా, బాబా. బిల్హోత్రి. బిల్హోత్రి బాబా. అత్త, ఏమిటి బాబు? ఈ రోజు మంగళవారం. బిల్హోత్రి బాబా గారికి మౌనవ్రతం, ఉపవాసం. అలాగా? వెంటనే బజారుకు పంపించి 4 కిలోలు జీడిపప్పు, 4 కిలోలు పిస్తా, 4 కిలోలు ఉలవలు. గుర్రం గుర్తుకొచ్చి ఉలవలు అన్నాను. ఉలవలు కాదు, బాదం కా బీదం. ఎందుకు? మౌనవ్రతం, ఉపవాసం అని చెప్పాను కదా. అన్ని కిలోలు తింటే ఉపవాసం ఏమిటి? బాబా గారిని గురించి చులకనగా మాట్లాడితే నేను సహించను. నేను వెంటనే వెళ్ళిపోతున్నాను. ఆహాహా, పొరపాటైపోయింది బాబు, క్షమించండి. వెంటనే తెప్పిస్తాను. మాత మరకత శ్యామ మాతంగి మధుశాలిని. అదిగో బిల్హోత్రి బాబా గారి కోపం వచ్చినట్టుంది. రండి రండి. అయ్యో అయ్యో, అపచారం అపచారం. ఏమిటి చీపిరి? అసలు నువ్వు గదిలోకి ఎందుకు వచ్చావు? స్వామి, అపచారం స్వామి. బాబా గారు, సీత కాళ్ళ మీద మీరు పడ్డం ఏమిటి? అది మీ నెత్తి మీద చీపిరి పెట్టడం ఏమిటి? గంగానమ్మ, అది చీపురు కాదు, సాక్షాత్తు ఆదిదేవుడు మహావిష్ణువు చేతిలోని పుష్పం. సీతంటే ఎవరనుకున్నావు? ఆ మహాలక్ష్మి అంశం. ఈ మహాలక్ష్మి నడిచిన ఇంట సిరులు పండుతాయి. నువ్వు దుర్మార్గురాలివి, ధూర్తురాలివి. ఈ మహాలక్ష్మిని రాచి రంపాన పెడుతున్నావు. భీముడు, మాట్లాడేది భీముడు కాదు. ఈ రోజు బాబా గారికి మౌనవ్రతం కనుక వారి భావాలని భీముడిలో ప్రవేశపెట్టి మాట్లాడిస్తున్నారు. అలాగా? లేదు స్వామి, లేదు. సీతని నా ప్రాణ సమానంగా చూసుకుంటాను. అబద్ధం ఆడితే నిన్ను శపిస్తాను. కుడికాలు ఎడం చెయ్యి తెగిపడిపోతాయి. కర్రల సాయంతో కుంటడానికి కూడా వీలుపడదు. సవతి బిడ్డల్ని చిత్రహింసలకు గురి చేస్తావా? నరకంలో యముడు నిన్ను ఊరికే వదలడు. సలసల కాగే నూనెలో నిన్ను గుమ్మడి వడియంలా వేయిస్తాడు. అపచారం అపచారం, నన్ను క్షమించండి స్వామి. నీ సవతి కొడుకు కృష్ణమూర్తి సంసారాన్ని వీధుల పాలు చేశావు. పిలిపించు, వెంటనే పిలిపించు. అలాగే స్వామి, వెంటనే పిలిపిస్తాను. రా కృష్ణ. మహానుభావులు బాబా గారికి దండం పెట్టుకో. నమస్కారం బాబా గారు. బిల్హోత్రి బబ్రువాహన, బిల్హోత్రి బాబా గారు దీవిస్తున్నారు. లేవండి. స్వామి, గంగానమ్మ, స్వామి, ఈ రోజు నుంచి నీకు 3 బిడ్డలు. కృష్ణమూర్తిని, మహాలక్ష్మిని కూడా నీ లీలలాగే చూసుకోవాలి. కోడల్ని, మనవణ్ణి కూడా బాగా చూసుకోవాలి. అలాగే స్వామి, తమ ఆజ్ఞ. కృష్ణమూర్తి కుటుంబం ఈ రోజు నుంచి ఈ ఇంట్లోనే ఉండాలి. అలాగే స్వామి. ఈ రోజు నుంచి ఇంటి పని, వంట పని సీత చేత, నీ కోడల చేత చేయించకూడదు. నువ్వు నీ కూతురు లీలే చేయాలి. పనంతానా? మేం చేయాలా? కొద్దిగా కష్టం స్వామి.
కుదరదు. కచిలి చంచనీక గభీచ కూచ. అంటే ఏంటి స్వామి? అది హిమాలయాల ఏరియా బూతు తిట్టు. బాబా గారి కోపం వస్తే అది వాడతారు. ఇంకా కోపం వస్తే ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండరు. ఆయన ఉండకపోతే నేను కూడా ఇక్కడ ఉండను. వద్దు బాబు వద్దు. మీరెక్కడికి వెళ్తారు? ఇది మీ ఇల్లే. అలాగే స్వామి, తమరి ఆజ్ఞ ప్రకారం ఇంటి పనంతా నేను మా లీలా చేశాం. సచ్చారి భూపాని కితమాన సుధ. మళ్ళీ బూతులు మాట్లాడుతున్నారా స్వామి? కాదు 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 కాదు, అది హిమాలయాల ఏరియా దీవెన. బాబా గారు మిమ్మల్ని దీవిస్తున్నారు. ఓ, దీవిస్తున్నారా స్వామి? నమస్కారం. నా తల్లి, ఓనం కాదు మరి. ఎప్పుడైనా ఇక్కడ చెంబు తీసి అక్కడ పెట్టావా? కాని కాలం వచ్చి పడింది. నాకు ఒళ్ళంతా పచ్చి పుండైపోయింది. అసలు బాబా చెప్పినట్టు మనం ఎందుకు వినాలమ్మా? బాబా కోసం కాదు తల్లి. ఆయన చెప్పినట్టు వినకపోతే అల్లుడి గారికి కోపం వచ్చి వెళ్ళిపోతారు. అప్పుడు మనం బంగారు బాతుని వదులుకున్నట్టు అవుతుంది. అసలు ఆ బాబాకి నిజంగా మహిమలున్నాయంటావా? నాకు అనుమానంగా ఉంది. వాడు దొంగ సన్యాసేమోనని నాకు సందేహంగా ఉంది. బిల్హోత్రి బాబా, బిల్హోత్రి బాబా, కొంప బిరిగిందయ్యా. కొంపలేదు గింపలేదు పోహే. నోటు సిగరెట్ ఒకటి చెప్పింది మీరు. నువ్వు దొంగ సన్యాసం గంగానమ్మకు అనుమానం వచ్చా? ఏం భయం లేదురా. ఒక మహిమ చూపి గంగానమ్మని బొట్లో వేద్దాం. రే పంతులు, ఏం గురు, నీ చేతిలో ఈ రూపాయి బిళ్ళ పెట్టి కర్పూరం వెలిగించు. వద్దు గురు, నాకు చేయగలుగుతుంది. చెప్పినట్టు చేస్తే చేయగలదు, చేయకపోతే చెంప పగులుద్ది. కానీ జగన్నాథం, పోయి కర్పూరం పట్టుకు వెలిగించు. బిల్హోత్రి బపుర్వాహన. బపుర్వాహన, ఈ ఇంట్లో ఎవరో నన్ను నా శక్తిని అనుమానిస్తున్నారు. నేను కాదు బిల్హోత్రి బపుర్వాహన. నన్ను దొంగ సన్యాసి అన్నారు. ఆ తప్పుడు కూతలు కూసిన వాళ్ళు వెంటనే నా కాళ్ళ మీద పడకపోతే వాళ్ళందరినీ శపిస్తాను. ఈ ఇంటిని పూడి చేస్తాను. ఆ బిల్హోత్రి బపుర్వాహన. వద్దు స్వామి వద్దు. ఆ పాడు మాటలన్నది నేనే. ఆ పాపిష్టదాన్ని నేనే. అరచేతిలో కర్పూరం మండిస్తున్నారు తమరు. ఇది చూడడంతో నేను అనుమానం పటాపంచలైపోయింది. మీ మహిమను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించండి స్వామి, క్షమించండి. బిల్హోత్రి బపుర్వాహన. రఘు, ఓరి నీ కసాత్తులు తగలట్ట. వెంటనే పట్నం వెళ్ళి నువ్వు తీసిన ఆ జగన్నాథం ఫోటో ప్రింట్ చేసి తీసుకురారా సన్యాసి వేధవా. వాడి విషయంలో నాకేదో అనుమానంగా ఉంది. నేను అనుకున్నదే కానీ నిజమైతే ఆ నాటకాల వేధవ బండారం బయట పెట్టి మళ్ళీ ఆ గంగానమ్మకి మన ఇతను దగ్గరికి అవసరా. అలాగే నాన్న, ఓ అరగంటలో బయలుదేరుతాను. నీరసంగా ఉంది, కొద్ది కాఫీ ఇవ్వు. కాఫీ కావాలరా? దొడ్లోకి రారా, చెంపుడు కుడితి నీళ్ళు నోట్లో పోస్తాను. బయలుదేరరా త్వరగా.